7 మార్ల మట్టుక అన్నప్పుడు కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకు అని ఆయన చెప్పారు. ఒకసారి ఆ యొక్క మాటను మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని ప్రభువు వారు పేతురు గారికి ఆ యొక్క విధానాన్ని చెప్పారు. అలాగే కింద ఒక ఉదాహరణ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడి కింద ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఆ యజమానునికి 1000 తలాంతులు అనగా ఒక తలాంత్ అనగా 3600 రూపాయలు అని చెప్పి అక్కడ చెప్పబడింది. ఆయన బాకీ ఉండగా ఆ యొక్క యజమానుడు ఆ దాసుడిని అడుగుతున్నాడు, నేను లెక్క చూడగా నీ అమౌంట్ ఎంత అయింది, వాటిని నీకు సరిచేసి త్వరగా కార్యములు జరిగించు అన్నప్పుడు, అయ్యా నన్ను క్షమించి నాకు కొంత సమయం ఇస్తే వాటిని కడతాను అని వాళ్ళ భార్య పిల్లలతో వారు చేస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చి వారి మీద జాలిపడి వారి అప్పు మొత్తాన్ని కొట్టివేశాడు అని చెప్పబడింది. అలాగే ఈ దాసునికి మరొక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఇతనికి కేవలం ₹1 మాత్రం అనగా ఒక బేనారం మాత్రమే అప్పు ఉండగా ఈ యొక్క దాసుడు వెళ్ళి అతని గొంతు పట్టుకొని ఇస్తావా లేదా అని చెప్పి అతన్ని ఎంతో గోల చేస్తూ ఉన్నాడు. అప్పుడు పక్కన అతను గోల చేస్తూ ఉండడం మాత్రం కాకుండా అతన్ని తీసుకొని చెరసాలలో వేయించాడు. చెరసాలలో వేయించినప్పుడు పక్కన ఉన్న దాసులు చూసి ఎంతో కలవరపడి ప్రభువు ఆ యజమాని దగ్గరికి వచ్చి, యజమానుడా, ఇలా మీరు క్షమించినటువంటి ఆ దాసుడు తన దాసుని క్షమించలేక తనని ఎంతో ఘోరంగా అవమానపరిచి ఆ యొక్క కారాగారంలో వేశారు అన్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్పబడింది. అప్పుడు పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నీ అప్పంతటిని క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉన్నను కదా అని వానితో చెప్పాను. అలాగే చివరిలో 35వ వచనము, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ప్రభువు మన దగ్గర నుండి కోరుతున్న ఒకే ఒక మాట, క్షమించుడి. అది ఎంత విలువైన మాట అంటే ఆ యొక్క కల్వరి కొండ మీద ఆయన పలికినటువంటి మాట విన్న యోహాను గారు మిగతా శిష్యులందరికీ చెప్పడం వల్ల ప్రభువును ధ్యానించుకుంటూ వారు మరణిస్తున్నా, వారి తలలు తీసివేయబడుతున్నా, వారు కోయబడుతున్నా, వారి మీద ఎంతో ఘోరమైనటువంటి ఆయిల్ వేసి కాల్చుతున్నా వారిని క్షమించుకుంటూనే వచ్చారు. ఈ రోజుకి క్రైస్తవ్యానికి పునాది ఏమైనా ఉంది అంటే అది కేవలం క్షమించే గుణం. క్రైస్తవుడికి మొట్టమొదట ఉండవలసింది క్షమాపణ గుణం. దేవుడు దాని గురించి ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే క్షమించారు కదా, బలం లేదు కాబట్టి ఆయన క్షమించుకుంటూ ఉన్నాడు అని చాలా మంది ఆ యొక్క కల్వరి శిలువలో 3 మేకుల మీద వేలాడుతూ ఉన్నాడు, అందుకే ఆయన క్షమించగలిగాడు. కానీ ఆయనకే బలం ఉంటే, ఆయనకే సైన్యం ఉంటే ఆయన ఎందుకు ఇలా చేయగలుగుతాడు అని ఎంతో మంది అంటూ ఉంటారు. అప్పుడు మనకి ప్రభు ఒక మాట తెలియజేస్తున్నాడు. ప్రభు వారు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు గారు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధమును తీసి ఒక మల్లు అనే ఒక అతని చెవిని తగ్గొడతాడు. అప్పుడు ఒక మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం, ఈ సమయమున నేను తండ్రిని వేడుకొనలేననియు వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే పంపించడని నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల అతనితో చెప్పాను. ఆయన వేడుకోవడానికి 12 సేనా వ్యూహాలు సిద్ధముగా ఉన్నాయి. పరలోకములో ఆ కార్యమును చూస్తూ ఎంతో ఘోరముగా బాధపడుతూ ప్రభు ఎప్పుడన్నా పిలుస్తాడా అని ఒక్కొక్క సేనా వ్యూహం అనగా 12 సేనా వ్యూహాలు, ఒక్కొక్క సేనా వ్యూహంలో 6000 మంది, 6000 × 12,000 దాదాపుగా 72,000 మంది సేనా వ్యూహం. వాళ్ళు ఈ భూలోకంలో ఉన్న సేనా వ్యూహం కాదు, పరలోకంలో ఉన్నటువంటి
సైనికులు, దేవుని సైనికులు. ఒక్క సైనికుడు భూమి మీదకి వస్తే ఆ రోజు ఐగుప్తులో ఒక్క సైనికుడు చేసినటువంటి సంహార దూత మనకు తెలియంది కాదు. అలాంటిది 72,000 మంది సైనికులు ఈ భూమి మీద పడితే భూమి తల్లక్రిందులైపోయింది, ఘోరాతి ఘోరంగా అయిపోయింది. మన ఆత్మీయ తండ్రిని ఎవరన్నా ఒక మాట అంటే మనం ఎంతో బాధపడతాం, వారి మీద ఏదన్నా చేయడానికి ఇష్టపడతాం. అలాంటిది వారు చూస్తూ ఉండిపోయారు. ప్రభు ఒక్క మాట పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం, రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన మాత్రం లేఖ నెరవేరినట్లు ప్రభు వారు చాలా జాగ్రత్తగా ఆ యొక్క పరిస్థితి నుండి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క అహింసావాదం వల్లే, ప్రభువు నిర్మించినటువంటి అహింసావాదం వల్లే ఈ యొక్క మన యొక్క దేశానికి కూడా స్వాతంత్రం అనేది రాబడింది. ఎంతో మంది హింసకు ప్రతిహింస చేసిన వారు వెనక్కి వెళ్ళిపోయారు, కానీ అహింసను పట్టుకున్నటువంటి గాంధీ గారు అందరికంటే ముందుగా వచ్చేసారు. అది ఎలా సాధ్యమైంది? వాక్యమును ధ్యానించినప్పుడు, ప్రభువు వారిని ఎంతో జాగ్రత్తగా చూసినప్పుడు అది సాధ్యమైంది. అలా మనం కూడా వాక్యమును ధ్యానించాలి. మన బాపట్లలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చాలా పాతవారు. ఆయన పేరు ఎలీషా గారు. ఆయన ఒక పాట రాశారు, అది చాలా పాతకాల పాట. ఆ పాట విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను, నా రోమాలు నెక్కబడుచుకున్నాయి. ఆ పాట ఏంటంటే, క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని చాటవేమయ్యా. అందులో ఒక మాట నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. భీతి ఏలా తినుము గ్రంథము, తేనె వలె మధురముగా నుండు, కండలను ప్రేమించబోకయ్యా, నీ మట్టి కండలు ఎంత పెంచినా మంటికేనయ్యా అనే మాటలు నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి. అవును, మనం ఈ యొక్క వాక్యమును ధ్యానించడానికి ఎంతో వెనకడుగు వేస్తూ ఉంటాం. ఆ వాక్యమును ధ్యానించినటువంటి వారు ఆత్మను